తను అమర్ కి సపోర్ట్ చేయలేదనే పాయింట్ అనేది రైజ్ అవుతుంది. బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ఓట్ అపీల్ చేసుకునేందుకు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఇచ్చే టాస్క్లను పూర్తి చేయడానికి తమ శక్తి మేరకు కృషి చేస్తున్నారు. తాజాగా త్రో బాల్ టాస్క్ ను బిగ్ బాస్ ఇచ్చారు. వివిధ రౌండ్లలో జరిగే ఈ టాస్క్ లో ప్రతి రౌండ్ లో ఎవరికైతే ఎక్కువ బాల్స్ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్ బాస్ ప్రకటించారు. దీంతో బాల్స్ విసిరి కొట్టడం మానేసి నేరుగా వెళ్లి తోటి ఇంటి సభ్యులు వేసుకున్న జాకెట్స్ కు అంటించడం మొదలు పెట్టారు. ఈ క్రమంలో యావర్ శోభ తొలి రౌండ్ లో ఎలిమినేట్ కాగా రెండో రౌండ్ లో అమర్దీప్, పల్లవి ప్రశాంత్ మధ్య తోపులాట జరిగింది. దీంతో ప్రశాంత్ ను అమర్ కొరికాడు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ఉంటే ఎంత పోతే ఎంత, వీడి గురించి అందరికి తెలియాలి అని అమర్ అనగా ఇంట్లో అందరికి తెలుసు అని ప్రశాంత్ బదులిచ్చారు. వాడు ఏం చెప్పాడో నాకు, నేను ఎవరికి చెప్పనని మాట ఇచ్చాను, అందుకే మాట్లాడడం లేదు అంటూ అమర్ ఆగ్రహంతో ఊగిపోగా ఆవేశపడకు, నీళ్లు తాగు అంటూ ప్రశాంత్ చెప్పాడు. వీరి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరడంతో అర్జున్ కలగజేసుకొని ఇద్దరిని మాట్లాడొద్దని చెప్పారు. అరే ఏంట్రా ఒరే తురే అంటూ చెంప పగలగొడతా అని తల మీద చెయ్యేసి లాక్కొని వెళ్ళడము, మెడికల్ రూమ్కు వెళ్దాం పద అంటే ప్రశాంత్ను నెట్టుకుంటూ తీసుకెళ్లడము, పద 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 అని చాలా అగ్రెసివ్గా చేశాడు అమర్దీప్ అయితే. సో ఇదే విషయంపై వీకెండ్ నాగార్జున వచ్చినప్పుడు మాట్లాడుతూ అమర్దీప్కి రెడ్ కార్డ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అమర్దీప్కి నాగార్జున సార్ ఇంతకు ముందే చాలా సార్లు వార్నింగ్ అయినా కూడా అమర్దీప్ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు రాలేదు. ప్రశాంత్ అమర్దీప్ కి సపోర్ట్ చేసినా కూడా నాకు నువ్వు సపోర్ట్ చేయలేదు, కన్నింగ్ గేమ్ నీదంతా, నీ నిజ స్వరూపాన్ని బయట పెడతాను అది ఇది అనుకుంటూ అమర్దీప్ ప్రశాంత్ పై విరుచుపడుతూ వస్తున్నాడు. ప్రశాంత్ తో అంత అగ్రెసివ్ గా అరిచిన అరుపులకి అమర్దీప్ గొంతు కూడా చేంజ్ అయింది. చాలా చిన్నగా మాట్లాడుతున్నాడు. అంతలా అరిచాడు అమర్దీప్ ప్రశాంత్ పైకి. అయినా అమర్దీప్ కి ప్రశాంత్ అంటే మొదటి నుంచి చిన్న చూపుగానే ఉంటుంది. ప్రశాంత్ కి ఎప్పుడు మర్యాద ఇచ్చి అమర్దీప్ మాట్లాడిన రోజే లేదు. హౌస్ లో ఎవరితో ఇలా ప్రవర్తించని అమర్దీప్ కానీ ఒక ప్రశాంత్ విషయంలో మాత్రం ఎందుకో మరి